కథం తిన్నాక ఏం చేసిండు అప్పుడు వాళ్ళ ఇంట్లో బట్టు ఉతికేది ముసలి ఈ కొండలు నిన్న పండుగ అనుకున్నాం అదే ఎరికే కొండేశ్వరి కాడ నాకు ఎరకరా తిరుపతి మొత్తం అంతా వాళ్ళ అంత ఎరికే ఎలా ఉంటుంది వాటర్ కొత్త ఉంటుంది తీసేయి బుట్ట ముచ్చట అయితే వాడే మొదలది మొదలు తీసేస్తా అనుకున్నా ఎక్కువలేదు రాములు పడిపోయినప్పుడు రాములు ఒకటే క్లాస్ మేడ రాములు 10వ తరగతి చదువుతాడు మేము ఇక్కడ జగన్ సార్ మాకు చదువు చెప్తాడు అంతే అప్పుడు మీరు అదేమో బొంబాయి నుంచి వచ్చి పీరు నిలబెడితే నాకు ఆల్వా దురికేది అది ఆగమని చేసేది ఇప్పటికీ నాయన నడుతుంది బస్సు దిగితే నీ మొత్తం అంత ఆల్వంతా ఒకటే ఎరికేనా ఇప్పటికి మాకే అంతే నాకెందుకు ఎరకలేదా మొత్తం అంత ఎరికేనా మరి నేను చిన్నపిల్లని ఏం కాదు అప్పటికి తెలివి వచ్చింది బొంబాయి పోయేది ఎక్కువ ఒకటేసారి పోయిండే ఒక్కటేసారి పోయింది కానీ బంద్ చేసిండే ఏ అప్పుడు నీళ్ళు సరిగా లేక యాతలు వీడికి వచ్చి యాతం బోసుడు అంతా నడవక పోయిన అంతే వెళ్ళక చిన్న చిన్న పోరగాల చిన్న పిల్లలు ఎట్టపత్తరు ఏం కదా అది అని అప్పుడు ఈ మోటార్ గిట్ల అప్పటికప్పుడు కొత్త వచ్చేది తిరుపతి మోటార్లు గప్పుడే వచ్చినాయి యాతాలు పోసుకుంటా మోటార్లు కొట్టుకుంటా ఈ చెర్లో ఎన్ని యాతాలు ఉండే తెలుసా నీకు వచ్చాడు నీళ్ళ మీద ఉండే అందరు చాలా మంది అంతా మొత్తం పోసుకున్నాము ఆడ ఇక్కడ 100 ఇప్పుడు సంక్రాంతి వరకు పూత కావాలి ఇప్పుడు వేసేది శనిగా తిరుపతి చెరువు అయిపోయాయి శనికాలం